హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణేశ్వర్. ఇన్ని రోజులు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోయానండి. ఈ రోజు నుంచి రెగ్యులర్గా మన వీడియోస్ అనేవి వస్తాయి. సో ఈరోజు నేను మీకు స్కందగిరి టెంపుల్ చూపిస్తానండి. తమిళుల ఆరాధ్య దైవం కుమారస్వామి వారి టెంపుల్ అండి ఇది. ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి సికింద్రాబాద్ బోయగూడ దగ్గర ఉంటుంది. ఈ టెంపుల్కి మనకి అంటే వెళ్ళటానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ మన వెహికల్స్తో కానీ క్యాబ్ ఫెసిలిటీ కానీ ఈజీగా ఉంది. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మన వెహికల్స్తో వెళ్ళినప్పుడు మాత్రము మన పార్కింగ్ కొంచెం ప్రాబ్లం ఉందండి, చూసుకొని మనము వెళ్ళిపోవచ్చు ఈజీగానే. సో మనం ఫస్ట్ వెళ్ళగానే ఎంట్రన్స్ ఈ విధంగా టెంపుల్ చూపించాను కదా, ఆ విధంగా ఉంటుందండి. మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు అటు ఇటు షాపులు ఉంటే మన పూజా సామాగ్రి కానీ ఇంకా ఏమన్నా కొనుక్కోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. బయట కూడా టెంపుల్ చూడండి, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. అవుట్ సైడ్ చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ టెంపుల్లో మొత్తం కూడా తమిళియన్స్ పూజ చేసే విధానాలు, వాళ్ళ టైమింగ్స్ అట్లానే ఉందండి టెంపుల్ది మొత్తం కూడా. సో అందుట్లో మంగళవారం అంటే మంగళవారం రోజు ఫుల్ పబ్లిక్ ఉంటారంట. మేము వెళ్ళిన రోజు షష్ఠి తిథి వచ్చింది, అందుట్లో మంగళవారం వచ్చిందండి, ఇంకా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో ఈ విధంగా ఉంటుందండి టెంపుల్కి అవుట్ సైడ్ అయితే. ఫస్ట్ ఈ టెంపుల్కి పక్కనే మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ హనుమాన్ టెంపుల్ కూడా చాలా బాగుందండి. లోపల మనము వీడియో తీయటానికి లేదన్నమాట, స్ట్రిక్ట్ వార్నింగ్ ఉంది, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయొద్దని. సో నేను టెంపుల్ లోపల తీయలేదు. సో హనుమాన్ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. అక్కడ జరిగే పూజలు లోపల కూడా ఎంత ప్రశాంతంగా ఉందండి. మనకి ఆ వైబ్ అనేది పాజిటివ్ వైబ్ చాలా బాగుంది. అలానే ఈ టెంపుల్ అనేది మనకి పీఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్లో ఉంది కాబట్టి వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ టెంపుల్లో. మేమైతే ఫస్ట్ హనుమాన్ టెంపుల్ దర్శనం చేసేసుకొని ఇంకా ఈ కుమారస్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఈ టెంపుల్ వచ్చేసరికి మనకు ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టు మన లోపలికి వెళ్ళి స్టెప్స్ ఎక్కి ఇలా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ టెంపుల్లో కూడా వీడియో తీయకూడదు, కొంచెం ట్రై చేశాను తీయటానికి అనేది. మనకి ఎంట్రన్స్లో ఇట్లా టెంపుల్ టైమింగ్స్ ఉంటాయి. ఇది పైన అండి, లోపల వెళ్ళిన తర్వాత తీశాను, చూసారా? అసలు లోపలికి వెళ్ళిన దాకా కూడా మనకి ఈ విధంగా టెంపుల్ ఉంటుందని మనం అసలు కొంచెం కూడా ఊహించలేము. ఆ విధంగా ఉందండి, అసలు చాలా బాగుంది. అందరి అంటే మనకి శివుడి గుడి, అమ్మవారిది, గణపతిది, కుమారస్వామి అందరి కూడా ఉన్నాయి. ఎంట్రన్స్లోనే చెప్పాను కదా, ఇది పీఠాధిపతులు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి వాళ్ళ విగ్రహాలన్నీ కూడా మనకి ఇట్లా ఎంట్రన్స్లోనే కనిపిస్తాయి. సో అన్ని చోట్ల మేము దర్శనాలు చేసుకొని వచ్చేసాము. ఈ టెంపుల్లో స్పెషల్గా ఏంటంటే ఇట్లా దీపారాధన చేసుకుంటారండి. అంటే నిమ్మకాయ తొనల్లో మనకి దీపారాధన అనేది ఉంటుంది. ఇది మనం ఇంటి నుంచి అన్నీ తెచ్చుకోవచ్చు, తెచ్చుకోలేదు అనుకుంటే మనకి టెంపుల్ కింద అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అవి కూడా నాకు అసలు చాలా కొత్తగా అనిపించింది ఏమిటంటే ఒక ట్రేల్ లాగా ఉన్నాయండి మనకి. ఆ ట్రేల్ తీసుకొచ్చి ఆ ట్రేల్లోనే మనం పూజ చేసుకోవాలి. ఎలా పడితే అలా కింద ఫ్లోర్ మీద చేసేయటం అలా కాదు. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే అసలు చాలా నీట్గా ఉంటుంది టెంపుల్ అనేది. చాలా బాగుంది. వాళ్ళకి క్లీనింగ్ నీట్గా అయిపోతుంది, మనకి కూడా బాగుంది. సో ఈ విధంగా పూజ చేసుకో. దీనికి ఎటువంటి టికెట్స్ కానీ ఏమి లేదు, మనం తెచ్చుకొని చేసుకోవచ్చు. చెప్పాను కదా, మేము ఆ రోజు షష్ఠి వల్ల చాలామంది వచ్చారు, ఫుల్ పబ్లిక్ ఉంది. ఇక్కడ నిత్యం కళ్యాణం జరుగుతుంది, నిత్య పూజలు జరుగుతాయి, అన్నీ కూడా ఉన్నాయి. చాలా నమ్మకం అండి ఈ టెంపుల్. చాలా కోరిన కోరికని చెప్పాక తమిళియన్స్కి బాగా ఇష్టమైన ఆ దైవం కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా పాజిటివ్ వైబ్ ఉంది. మీకు కూడా కుదిరితే ఒకసారి వెళ్ళి ఈ టెంపుల్ని సందర్శించండి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి స్కందగిరి టెంపుల్ అంటారు. మన గూగుల్ మ్యాప్స్లో కూడా ఈజీగా రూట్ అవైలబుల్గా ఉంది, చాలా బాగుంది. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నా వీడియోస్ కనిపించడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్.